హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏమున్నాయి అనేది అయితే ఇవాళ టాపిక్ అండి. సో నిన్న కరెంట్ ఫీలింగ్స్ చేయలేదు, నిన్న రీడింగే చేయలేదు. సో ఈరోజైతే ఫీలింగ్స్ అయితే చెక్ చేద్దాం. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా? ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళు మనసులో ఉన్న, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా అండ్ వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా, సో సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సో వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి. సో ఇది మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అయ్యారో, ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చండి. సో వాళ్ళ గురించి అయితే మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది. మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ కరెంట్ ఫీలింగ్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల అండ్ హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది వెళ్తుంది. ఎవరికైనా ఉపయోగము అనుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చూపించండి, కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. ఏమున్నాయి, వీళ్ళు ఎదురు చూస్తున్నా, వీళ్ళ మనసులో ఉన్న, సో వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి. రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అవుతాయండి. నేను ఇంకా ప్రత్యేకించి రాసుల గురించి అయితే చెప్పట్లేదు. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి, వాళ్ళ ఎనర్జీస్ చూపించండి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. ఏమున్నాయి, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న, వీళ్ళు ఎదురు చూస్తున్నా, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. టెంపరెన్స్, స్ట్రెంగ్త్, త్రీ ఆఫ్ వాండ్స్, ద ఫూల్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, the fool, wands,
ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of wands, page of pentacle, the hanged man, the world, ace of pentacle. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 14, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 12, నెంబర్ 21, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 1. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ పర్సన్ అందరివి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అనేది అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే అనేది మీరు రీడింగ్ అనేది తీసుకోండి మైండ్కి. ఓకేనా? సో ఏది కూడా పూర్తిగా ఒకవేళ ఇక్కడ మీకున్న అన్నీ కూడా మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో మీకు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో అంతవరకు అనేది అయితే రీడింగ్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చూసే అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా అండి? ఇంకా మీరు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ వీళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండిండొచ్చు. మీ రిలేషన్ ఒక లాంగ్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. మీరు నో కాంటాక్ట్లో కానీ సపరేషన్లో కానీ ఉండిండొచ్చు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్లో కూడా పెడుతూ ఉండొచ్చు. ఇక్కడ మీరు మెసేజ్ చేస్తున్నా మీకు వీళ్ళు భయపడి రిప్లై ఇవ్వడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టడము అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక బౌండరీ అయితే పెట్టుకుంటున్నారన్నమాట. కానీ వీళ్ళు మీరు కావాలి అనిపించినా కానీ మీ పర్సన్కి ధైర్యం అయితే చాలట్లేదు. ఇక్కడ మీరు కావాలి అనేది అయితే ఉంది కానీ టైం తీసుకుంటున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది ఫాస్ట్ అయినా జరుగుతూ ఉండొచ్చు, ప్రజెంట్ అయినా జరుగుతూ ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. అంటే ఇక్కడ మీరు వాళ్ళకు తగ్గట్టుగా లేరు అని కానీ, లేకపోతే మీరేదో తన మనసుకు గాయం చేశారని కానీ, లేకపోతే ఇక్కడ మీరేదో వాళ్ళని ప్రశ్నిస్తున్నారని కానీ, లేకపోతే ఇంకా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మీరు బయట పెట్టడం కానీ ఏదైనా జరగడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు, ఒక బౌండరీ అయితే పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు కావాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది, కానీ ధైర్యం అయితే చాలట్లేదు. సో ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది అయితే ఉండిండొచ్చు. ఒక నిర్ణయానికి వీళ్ళు రాలేకపోతున్నారు, ఎలా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఫ్యామిలీకి భయపడి వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారా, లేకపోతే అదర్ పర్సన్ వల్లైనా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారా, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు కావాలి, మీరు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు తోడయ్యారు, మీరు వాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చారు, ఒక భరోసా ఉన్నారు. వాళ్ళ బలహీనత మీరే అయ్యారన్నమాట. సో అలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది. కానీ ఎందుకు వీళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పులు, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు బయట పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ మీరు ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టి లైఫ్ బాగుండాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి అని మీరు ప్రయత్నాలు చేస్తుంటే కూడా వాళ్ళు కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటే కూడా ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ మీరు ఫాస్ట్గా ఉంటే మీ పర్సన్ స్లోగా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఈగో అనేది అయితే కొంతమంది దృష్టిలో కనిపిస్తుంది అన్నమాట. ఈగో యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళు అన్ని విధాలుగా కూడా ఇక్కడ మీరు వాళ్ళకొక వెల్త్ అనేది అయితే ఉంది, మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే ఒక అబండెన్స్ అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది. కానీ
ఒక బౌండరీ పెట్టుకున్నారు. అంటే లైఫ్ వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. అది ఫ్యామిలీ గురించి అయినా ధైర్యం తీసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ లవర్స్ అయితే కూడా ఒక ఫ్యామిలీకి భయపడి కూడా ఇక్కడ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అండ్ సో వీళ్ళేంటి అని అంటే ఆ వీళ్ళ లైఫ్ లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. సో అదర్ రిలేషనా లేకపోతే ఇటు మీరా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఇక్కడ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా చూసి కామ్ అవ్వడము. సో మీతో నాకు సెట్ అవ్వదు అనుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతూ ఉండడము, ఒక బౌండరీ వేసుకోవడము, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తూ ఉండడము, మీరు మూవ్ ఆన్ అవ్వమని ఉండడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారా, ఒక బౌండరీ అయితే వేసుకుంటున్నారు. ఒక పొజిషన్ లో మిమ్మల్ని పెడుతున్నారు, వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళకి లైఫ్ అనేది ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ఫాస్ట్ లో ఒక బ్లైండ్ గానే ఒక స్టెప్ వేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట, నేను మీ లైఫ్ లోకి ఒక బ్లైండ్ గానే వచ్చాను అనేది కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట. ఒక సైడు ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, మీ రిలేషన్ నిలుపుకోవాలనిపిస్తుంది, మీతో మీరు చేసిన హెల్పింగ్ అనేది గుర్తొస్తుంది. అండ్ మీరు వాళ్ళకి ఎంత భరోసాగా ఉన్నారు, వాళ్ళకు ఒక గైడెన్స్ గా ఉన్నారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు, ఒక తోడు నీడగా ఉన్నారు. సో అన్ని విధాలుగా మీరే నిలిచారన్నమాట. వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మీరు హెల్త్ క్లియర్ చేసి ఉండొచ్చు. లేదు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు. అదర్వైజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ గురించి ఆలోచించడము, మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక గైడ్ గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ లో మీరుంటే ఇంకా అన్ని హ్యాపీనెస్ అనే విధంగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది మీ పర్సన్ కి. చూస్తున్నారా, ఈ రిలేషన్ కావాలనేది అయితే ఉంది, పూర్తిగా ఎండ్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళ మనసులో లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు అంత బలాన్ని అయితే ఇచ్చారన్నమాట మీ పర్సన్ కి. సో మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి అది ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక బ్రదర్ కావచ్చు, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళేంటి అని అంటే వాళ్ళకు భయపడి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేక, ఇక్కడ మిమ్మల్ని వద్దనుకోలేక ఇక్కడ మిమ్మల్ని దబాయిస్తున్నారు తప్ప ధైర్యం చాలట్లేదు. అంటే ఇక్కడ మీకు చెప్తూ ఉండొచ్చు, మీరు మూవ్ ఆన్ అవ్వండి, మీ పాటికి మీరు మీ లైఫ్ లోకి మీరు మంచి మీకు ఒక ఫ్యూచర్ ఉంది, మీరు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఈ రిలేషన్ లో నేను కంటిన్యూ చేయలేను అని చెప్తూ ఉండొచ్చు కూడా. ఎందుకు అని అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ రిలేషన్ ఎటు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే ఇది ఫాస్ట్ జరిగిన సిచ్యువేషన్స్ అయినా మనసులో పెట్టుకొని ఉండొచ్చు, లేదు ప్రజెంట్ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనసులో పెట్టుకొని ఈ పర్సన్ ఏంటి అంటే నాకు మీరు సెట్ అవ్వరు అనుకునే విధంగా కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి, కానీ ఒక ధైర్యం చాలక కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటున్నారనమాట. చూద్దాం ఇంకా కొంతకాలం అనేది అయితే ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది. అంటే మీరు ఇక్కడ యూనివర్స్ నుండి మీకు ప్రొటెక్షన్ అయితే ఉంది మీ రిలేషన్షిప్ లో. ఇక్కడ మీ పర్సన్ ఎంత టైం తీసుకున్నా, లేదు మీరు ఎంత టైం తీసుకున్నా కానీ ఇక్కడ డివైన్ అనేది బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్ ప్రొటెక్షన్ అనేది మీకు ఉంది. అండ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ టైం పడుతుంది, ఆ టైం కొద్దీ కూడా ఇక్కడ మీరు యూనివర్స్ నుండి గైడెన్స్ ఏంటి అంటే కొంచెం వెయిట్ చేయాలి అనేది అయితే ఉంది. వీళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి, మీరు కావాలి, కానీ పూర్తి డెసిషన్కి అయితే వీళ్ళు రాలేకపోతున్నారు. సో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే అనుకుంటారు, నైట్ ఆలోచించడము. సో ఏదో ఒకటి రిస్క్ తీసుకుందాం, ఏదైతే అయింది, నేను నా లైఫ్ లో నేనెందుకు నాకు నచ్చిన వ్యక్తిని నేనెందుకు వదులుకోవాలి అనుకునే విధంగా కూడా మీ పర్సన్ రిస్క్ తీసుకోవాలని అయితే అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళా వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కావచ్చు. సో అండ్ ఈగో కూడా మీ పర్సన్ కి అయితే ఉంది, ఒక సైలెంట్ గా ఉన్నారు, ఒక లాజిక్ గా ఆలోచించడం. చూద్దాం, కొంతమంది ఈగోతో రిలేషన్షిప్ పాడు చేసుకుంటున్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఏంటి అని అంటే మీ మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, మీ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కావచ్చు, ఇటు ఫ్యామిలీకి అటు ఫ్యామిలీకి కూడా గొడవలు జరిగిండొచ్చు, అవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది.
సో అండ్ ఎదురు చూడడం కూడా జరుగుతుంది మీ పర్సన్. చూద్దాం ఇంకా కొంతకాలం అని అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఏదైనా గ్రోత్ అంటే మనీ విషయంలో గ్రోత్ తీసుకురావాలి, ఫస్ట్ నేను స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనేది అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. ఎక్కడైతే ఉంటున్నారో తన ఒక ప్రాక్టికల్ గా ఉంటున్నారో, వర్క్ మీద ఫోకస్ పెడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. అండ్ డే అండ్ నైట్ కష్టపడుతూ ఉండొచ్చు. మనీ ప్రాబ్లమ్స్ అయితే మీ పర్సన్కి ఉంటూ ఉండొచ్చు. సో ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఫస్ట్ నేను గ్రోత్ తెచ్చుకోవాలి, నేను లైఫ్లో ఒక అథారిటీ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ మీరు మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వట్లేదు, సో చూస్తున్నారు, కామ్ అయిపోతున్నారు అండ్ బ్లాక్ చేశారు. సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే టాక్సిక్ రిలేషన్స్. ఈ టాక్సిక్ రిలేషన్స్ తోటి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళ మాటలు తీసుకుంటూ మైండ్కి తీసుకుంటూ కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. థర్డ్ పార్టీ కోసం మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు పదే పదే రిలేషన్ నిలబెట్టుకోవాలని బాధపడుతున్నారు. అండ్ ఏంటి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో మీ మీద ఒక చెప్పుడు మాటలు చెప్పడం కావచ్చు, లేకపోతే ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ లో ఎలా జరుగుతుంది అని అంటే మీకు చెప్పే మాటలు మీకు చెప్తున్నారు అండ్ మీ పర్సన్ కి చెప్పే మాటలు మీ పర్సన్ కి చెప్తూ కూడా మీ ఫ్యామిలీలో గొడవలు అయితే అవుతున్నాయి. ఈ విధంగా ఇద్దరి మధ్య గొడవలు జరగడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మీ పర్సన్ మీ మీద వాళ్ళు ఏదైనా చెప్పడం వల్ల ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడము, బాగా వాళ్ళు ఏది అనుకుంటే అదే జరగాలి అంటే ఇక్కడ మీకు ఒక వాల్యూ అయితే ఇవ్వట్లేదు. సో నేను అనుకున్నట్టుగా జరగాలి, నా మాటే నెగ్గాలి అనే విధంగా కూడా ఇక్కడ మీకు కొంతమందికి హార్ట్ బ్రేక్ అయితే ఇస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ కొంతమంది సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఎలా అంటే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సడన్ గా మీకు ఒక రీయూనియన్ జరగడం కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఇదైతే కనిపిస్తుంది ఇక్కడైతే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ మాటలు ఏదైతే ఉందో వాళ్ళ మాటలు తీసుకుంటూ కూడా ఇక్కడ మీతో హ్యాపీగా ఉండడం కానీ, మీతో మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కానీ, లేకపోతే ఏదైనా కానీ మీతో హ్యాపీగా ఉంటే ఈ థర్డ్ పార్టీ చూడలేకపోతుండడము, అందువల్ల వాళ్ళ మాటలు విని ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. కొంతమంది సిచ్యువేషన్ లో ఎలా ఉంది అని అంటే మూవ్ ఆన్ అయిన వ్యక్తి కూడా మీ పర్సన్ ఇక్కడ బాధపడము, ఏడవడము అయితే జరుగుతుంది. అంటే లేట్ నైట్ థాట్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది, బాధ అయితే ఉంది మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి. కానీ వీళ్ళ మాటలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ఒక భారంగానే మీ నుండి వెళ్ళినట్లయితే కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఇష్టపూర్వకంగా అయితే మీ పర్సన్ వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపించట్లేదు. సో ఒక భారంగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళ మాటలు మైండ్కి తీసుకుంటూ వాళ్ళ కోసం కష్టపడుతూ కూడా వాళ్ళ కోసము 24/7 వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు. ఎంత సంపాదించినా అండ్ వాళ్ళకైతే ఈ మనీ దాహం అయితే తీరట్లేదని చెప్పొచ్చు. వాళ్ళ కోసము ఈ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం, భారంగా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ఎందుకు అని అంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోయారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎందుకు అంటే ఇష్టపడి వెళ్ళారు కాబట్టి, సో అక్కడ భారం అనిపించినా కానీ ఒక బరువు అనిపించినా కానీ సో తప్పట్లేదు. లేట్ నైట్ బాధపడము, ఏడ్చుకోవడము, మీ గురించి తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వాళ్ళు మాత్రము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీ నుండి వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీ లైఫ్లోకి రావచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సమాధానం చెప్పకపోవడము, ఏదైనా నాకు వర్క్ బిజీ ఉందని చెప్పడము, మిమ్మల్ని గాయపరచడము, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ ఇవ్వడం కూడా జరుగుతుంది కొంతమంది సిచ్యువేషన్లో. ఎందుకు అని అంటే సైలెంట్ కిల్లర్లు అన్నమాట మీ పర్సన్. అయితే గొడవలు పెట్టుకుంటారు, లేదంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీరు బాధపడి గిలగిలా కొట్టుకోవడం తప్ప సో వాళ్ళ నుండి ఒక సమాధానం అయితే రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు, బయట ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థం కాదు. సో మీరు
మనసుకి గాయమవుతూ కూడా ఇక్కడ ఒకటి అండ్ మీ ఫ్యామిలీని చూసుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. సో అన్ని విధాలుగా మీరు మీ మనసుకి గాయం అయితే మీకు అవుతుంది. అంటే అండ్ మీ పర్సన్ వల్ల మీకు గాయం అవుతుంది, నలుగురు వల్ల గాయం అవుతుంది, ఇంట్లో వాళ్ళ వల్ల కూడా గాయం అవుతుంది. అంటే ఇక్కడ మీరే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా కూడా ఇక్కడ మీ మీద శిక్ష అయితే పడుతుంది అనేది అయితే చెప్పచ్చు. సో మీ పర్సన్ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ కావాలి, మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి. సో ఈ థర్డ్ పార్టీ కోసము మీ నుండి భారంగా నేను మూవ్ ఆన్ అయ్యాను అనేది అయితే మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ కొంతమంది సిచ్యువేషన్ లో ఈగో అయితే ఉంది. ఈ ఈగో తోటి తను అనుకున్నట్టే తను చేస్తున్నారు తప్ప మీ మనసు గాయం చేస్తున్నారు తప్ప సో ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావాలి అని ఉన్నా కానీ సో నేనెందుకు తగ్గాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడం, ఒకే చోట ఉన్నా కానీ మొహమొహాలు చూసుకుంటూ ఉన్నా కానీ, ఫేస్ టు ఫేస్ కనిపించినా కానీ సో ముఖం తిప్పుకోవడము, మొహం చిట్లించుకోవడము అయితే ఇక్కడ చేస్తున్నారు. అది మీకు గాయం అవుతుంది మనసుకి. సో ఇది వర్క్ రిలేటెడ్ దగ్గర అయినా అయిండొచ్చు, మీ కొలీగ్ విషయంలో అయినా మీకు ఇలా జరుగుతూ ఉండొచ్చు. లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీ మనసుకు గాయం అయితే చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ వీళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు తప్పు చేస్తున్న తప్పులు బయటికి రాకుండా కూడా ఇక్కడ మీ మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మీకు గాయపరచడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటారు తప్ప మిగతా టైంలో ఈగో అనేది చూపిస్తున్నారు. వాళ్ళ యాటిట్యూడ్ తోటి మీరు సతమతం అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు నా పరిస్థితి ఇలా అయింది అనేది అయితే మీ ఆలోచన అయితే ఉంది. కొంతమంది సిచ్యువేషన్ లో ఇలా ఇబ్బంది పెడుతూ మనసుకి చాలా ఈ గందరగోళం ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఉంటున్న సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. సో మీ పర్సన్ ఏంటి అంటే ఓవరాల్ గా కావాలి, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ కోసము. అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు. వర్క్ ప్లేస్ లో ఉండి కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. సో ఒక బ్లైండ్ గా స్టెప్ తీసుకోవాలనేది అయితే అనుకుంటారు. కానీ నేను ఒక ఫూల్ గా ప్రవర్తించానా అనే విషయం అనేది కూడా మీ పర్సన్ కి అర్థమవుతూ కూడా ఇక్కడ మీ పర్సన్ సైలెంట్ గా ఉండడం అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది మాట్లాడాలి అని. కానీ ఒక టైం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఇలా కనిపిస్తుంది. వీళ్ళకేంటి అంటే రిలేషన్ కావాలి కానీ టైం తీసుకుంటున్నారు. చూద్దాం ఇంకా కొంతకాలం అనేది అయితే టైం తీసుకుంటున్నారు. పూర్తి డెసిషన్కి అయితే రాలేకపోతున్నారు. ఒక ప్లాన్ వెయ్యాలి అని అయితే ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది ఆలోచన. కొంతమంది విషయంలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు అలా క్లారిటీ వస్తే నాకు తప్పకుండా ఒక మెసేజ్ అయితే చేయండి, ఓకేనా అండి. ఇది ఇవాల్టి మీ పర్సన్ థింకింగ్ అయితే ఇలా ఉంది. ఈరోజు పెండ్యులం సమాధానం అయితే తీసుకుందాం. మీ మనసులో ఉన్న ఏదైనా 2 ప్రశ్నలకి మీరు పెండ్యులం సమాధానం అయితే తీసుకోవచ్చు. చూద్దాం. ఓకే, మీ ప్రశ్న అయితే మనసులో మీకున్న ప్రశ్నలు 2 ప్రశ్నలు అయితే వేసుకోండి. వేసుకున్న ప్రశ్నే వేసుకోవద్దు. సో మీ కోరిక ఏదైనా ఉంటే మీరు పెండులం అయితే సమాధానం అయితే అడగచ్చు. సో పెండులం ఏం సమాధానం చెప్తుందో కూడా మనము చూద్దాం, ఓకేనా. మీ మనసులో ఒక కోరిక అయితే చెప్పుకోండి, ఒక ప్రశ్న అయితే వేసుకోండి. ఓకే, మీ మనసులో ప్రశ్న అయితే చెప్పుకున్నారా? ప్లీజ్ పెండులం చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ చూపించండి.
నో చూపిస్తుందండి, స్ట్రాంగ్గా నో చూపిస్తుంది. మరి మీరు ఏ కోరిక కోరుకున్నారో ఆ ప్రశ్న అయితే నో. డోంట్ వరీ అండి. ఇంకొకటి కూడా అడుగుదాము. ఓకే, థ్యాంక్ యూ పెండులం. రెండవ ప్రశ్న అయితే వేసుకోండి. ఓకేనా? ప్లీజ్ పెండులం, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎస్ ఆర్ నో? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఎస్ ఆర్ నో? ఇదైతే పాజిబుల్ అని చెప్తుందండి. ఓకే అన్నట్లు. పాజిబుల్ అని చెప్తుందండి. ఓకే, అవ్వచ్చు. ఓకే అండి, కొంతమందికి 1 మంత్ కానీ 2 మంత్ కానీ లేదు ఆగస్ట్లో కానీ మీరు ఏదైనా అనుకున్న కోరిక ఇక్కడ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ జనవరి. ఓకేనా అండి? కొంతమందికి మండే కానీ థర్స్డే కానీ ఏదైనా పాసిబుల్ అవుతుంది అనేది అయితే చూపిస్తుంది. థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్.